యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అంటారు. సో ఈ శాస్త్రవేత్తలు ఒక అతిపెద్ద ప్రిడిక్షన్ అనేది చేశారు. 2025లో మీరు ఒక బాక్సింగ్ డే సునామీని చూడబోతున్నారు. బాక్సింగ్ డే సునామీ అంటే మీకు చాలా పెద్దది, మన ఊహకు కూడా అందని ఒక సునామీని 2025లో ఈ భూమండలము చూడబోతుంది అని చెప్పి ఈ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇమీడియట్గా మనకి 2004లో దానిని కూడా బాక్సింగ్ డే సునామీ అనే అంటారు. మరి 2004లో ఏం జరిగిందండి? ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు ఆఫ్రికాలో మీకు పోర్ట్ ఎలిజబెత్ అనబడే ఒక పోర్ట్ తెలిసే ఉంటుంది మీకు ఇది ఎంతలాగా ధ్వంసం అయ్యింది అంటే మీకు ఎన్నో ఓడలు ఈ సునామీలో కొట్టుకుపోయాయి, లాక్కెళ్ళిపోయింది. అంటే ఏకంగా 2,50,000 మంది. సో ఇప్పుడు 2004లో 2,50,000 మంది ఒక బాక్సింగ్ డే సునామీలో చనిపోయారు అన్నప్పుడు యూ జస్ట్ ఇమాజిన్ అండి. మన పురాణాల్లో చెప్తున్న మను సప్త ఋషులను కాపాడారు. అలాగే మీకు నోవాస్ ఆర్క్ అని అంటారు. ఖురాన్లో కూడా దీన్ని సఫీనా అంటారు. ఈ ఓడ పేరు సఫీనా. ఇలాగ గ్రీక్ అనండి, లాటిన్ అనండి, హిబ్రూ, ఈ పురాణాల్లో అంతా కూడా ఈ మహాప్రళయానికి సంబంధించిన వర్ణనలు కనిపిస్తాయి. అంటే రియల్గా ఒకటి జరిగింది, మనుషులు చూశారు. ఇలాంటి ప్రళయాన్ని మనం ఊహించలేము. మరి ఒక 12,000 సంవత్సరాల క్రితము మానవ జాతి ఏంటి, మన పాపులేషన్ ఏంటి, ఎక్కడెక్కడ మీకు సునామీ వచ్చుంటుంది? అదేంటండి ప్రేమ్ గారు, మనం చెన్నైలో చూసాము, కన్యాకుమారిలో చూసామంటున్నాం. ఇవాళ ఏం మాట్లాడుతున్నాము? ఆఫ్రికాలో ఒక దేశంలో ఉండే పోర్ట్ ఎలిజబెత్, అక్కడ కూడా అంటే ఇండోనేషియాలో స్టార్ట్ అయిన ఈ సునామీ మీకు విత్ ఇన్ అవర్స్ ఒకవైపేమో ఆఫ్రికా వైపు వెళ్ళింది, ఇంకొక వైపేమో ఇటు ఆసియా ఖండములో భారత్, అలాగే ఏకంగా 12 దేశాలండి. 12 దేశాల మీద బీభత్సమైన ఒక దాడి. అందుకే దీన్ని బాక్సింగ్ డే సునామీ అని అంటారు. అలాంటిది 2025లో మళ్ళీ రాబోతుంది. సో ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది, 12,000 సంవత్సరాలు 14,000 సంవత్సరాలు అన్నాం 2004లో, ఓకే, మరి 2025 అన్నప్పుడు ఎక్కడ వస్తుంది? సో ఇప్పుడు మీరు నేను అనుకోండి, నేను ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నాను, అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్తాను, కొంతమంది మిత్రులను కలుస్తాను, ఇలా నా లైఫ్ ఉంటుంది, మీరు కూడా ఈ వీడియో చూస్తారు, తర్వాత మీ లైఫ్. కానీ శాస్త్రవేత్తలను మీరు గమనించారు అనుకోండి, ఇదే పనిగా వాళ్ళ పనంతా కూడా ఈ సునామీ అనేది రాబోతుంది అని అన్న తర్వాత ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది, దీని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, వీటి మీదే. సో ఫస్ట్ సిమ్టమ్ ఏమిటి? మొన్న మనం మాట్లాడాం, జపాన్ సముద్ర తీరములో వస్తున్న ఈ విచిత్రమైన చేపలు. ఈ చేపలే మీకు మళ్ళీ అమెరికా, మెక్సికోలో కూడా అంటే ఒక ఇండికేషన్ అనేది మనకు దొరికింది. అంటే పసిఫిక్ మహాసముద్రములో ఒక క్రిటికల్ పాయింట్ అండి. సో దీన్నే వీళ్ళు ఏమంటున్నారు? ద రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటున్నారు. అంటే సముద్రంకు అడుగున మీకు పెద్ద అగ్ని పర్వతాలు, రింగ్ ఆఫ్ ఫైర్. సో ఇప్పుడు ఈ అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు పెద్ద భూకంపాలు, సముద్రం అడుగున కూడా ఎర్త్క్వేక్స్ వస్తాయండి. సముద్రం ఉంటే ఒట్టి నీరుతో కవర్ అయిందా అనుకుంటాం, అడుగున మీకు ల్యాండ్ మాస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి? ప్రైమరీ వేవ్స్ అంటారు, తరువాత సెకండరీ వేవ్స్ అంటారు. విపరీతమైన ఫ్రీక్వెన్సీస్, రేడియేషన్, ఒత్తిడి, ఇదంతా మీరు సముద్రం అడుగున చూడవచ్చు. సో ఈ ఒత్తిడి తట్టుకోలేక, ఈ రేడియేషన్ తట్టుకోలేక విపరీతమైన మీకు టెంపరేచర్ ఇంక్రీజ్తో ఈ చేపలంతా కూడా మీకు సముద్ర తీరాల్లోకి వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి? ఈ ప్రాంతములోనే, ఈ పసిఫిక్ ఓషన్ అనబడే ఈ ప్రాంతంలో ఒక క్రిటికల్ పాయింట్ వద్ద పెద్ద మీకు వాల్కానిక్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఒక భూకంపము, ఆ భూకంపము యొక్క కాన్సిక్వెన్సెస్ మీకు సునామీగా మారుతుంది. దీని మీద లిటరల్గా ఇవాళ వీళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. 22 దేశాల మీద ఈ దాడులు ఉండవచ్చు. అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఈ పోర్ట్ ఎలిజబెత్ అని మాట్లాడాను, అక్కడ సునామీ వచ్చినప్పుడు కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఆడుకున్నప్పుడు ఒక భూకంపం, అంత భూమి ఇలా ఊగింది.
వీళ్ళకి డౌట్ వచ్చి చూశారు, ఎదురుగుండా మీకు అలలు పెరుగుతున్నాయి, రాక్షస అలలు అంటారు చూసారా, అలా మీ మీదకి వస్తున్నప్పుడు వీళ్ళు పరిగెట్టారు. కానీ అక్కడ ఏంటి, 2 మీటర్స్ ఎత్తు మాత్రమే. ఆ అలలు 2 మీటర్స్ అంటే చాలా ఎక్కువ. కానీ మీకు బాక్సింగ్ డే సునామీ అన్నప్పుడు జస్ట్ 2 మీటర్సే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇండోనేషియాలో వచ్చిన ఈ సునామీ ఏకంగా 10 మీటర్లండి, 10 మీటర్లు. కన్యాకుమారిలో ఒక పిల్లవాడు ఇలా కెమెరా పట్టుకుంటే అతని ఎత్తుకి అలలు వచ్చాయి. అంటే అలాంటి మీరు ఒక సునామీని ఇప్పుడు చూడబోతున్నారు. ఇది 10 మీటర్ల కన్నా ఎక్కువ. ఎక్కడ? పసిఫిక్ మహాసముద్రములో. మరి దీనికి ఏంటండి ఆధారాలు? మాట్లాడేశారు, మనం విన్నాము, మేము వార్తాపత్రికల్లో చదివా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు గూగుల్ సెర్చ్ కూడా చేస్తారు. మరి ఆధారాలు ఉన్నాయా? ఏ ఏ దేశాలు ఎఫెక్ట్ అవుతాయి? ఇప్పుడు చాలామంది సముద్ర తీరాల వద్ద పెద్ద పెద్ద నగరాలు కదా, సో ఎండేంజర్డ్ సిటీస్ అని అంటారు. వీళ్ళు యునెస్కో వాళ్ళు చెప్తున్నారు ఎండేంజర్డ్ సిటీస్ అంటే ఏంటి, సముద్ర తీరాల వద్ద ఉండే మహానగరాలు. సో ఇందులో మీకు ఒక న్యూయార్క్ ఉండొచ్చు, మీకు విశాఖపట్నం ఉండొచ్చు, చెన్నై ఉండొచ్చు. దీన్ని వీళ్ళు ఒక లిస్టు తీశారు. ఈ లిస్టు ప్రకారము 22 దేశాలలో ఇలాంటి సునామీలు వచ్చినప్పుడు మీకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, దాని ప్రకారం ఒక 3 ఫ్లోర్లు అనుకోండి, 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్కు మీకు ఈ అలలు అనేవి వస్తాయి, రాక్షస అలలు అనేవి వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, టర్కీ అనబడే దేశాన్ని వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే మీకు జపాన్ అన్నారు, జపాన్ వద్ద ఈ చేపలంతా ఎందుకండి ఇలా బయటకు వస్తున్నాయి. తరువాత రీసెర్చ్లోకి వెళ్ళినప్పుడు ద రింగ్ ఆఫ్ ఫైర్ ఏంటో చూశారు. పసిఫిక్ మహాసముద్రంలో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది, త్వరలోనే ఇది సునామీగా మారవచ్చు. దీని ఇంపాక్ట్ ఎక్కడ అన్నప్పుడు యూరో ఏషియన్ ప్లేటు. సో ఇప్పుడు యూరో ఏషియన్ ప్లేటు అన్నప్పుడు టర్కీ అనేది మీకు అటువైపు యూరోప్, ఇటువైపు ఆసియా ఖండం, దీనిని కలిపే ఒక దేశం. ఇస్తాంబుల్ పక్కన మీకు పెద్ద సముద్రం ఉంది, మీకు మెడిటరేనియన్ సీ అని అంటారు. ఈ మెడిటరేనియన్ సీ వద్ద చాలా పెద్ద సునామీ రాబోతున్నట్టుగా వార్తలు. అంటే మెల్లమెల్లగా ఆసియా ఖండము యూరో ఏషియన్ ప్లేటు దాకా కూడా వచ్చేసారు. సో ఇప్పుడు మరి ఇస్తాంబుల్ అంటున్నారు, టర్కీ అంటున్నారు, ఏంటండి సూచనలు వెతుకుతారు కదా శాస్త్రవేత్తలు అన్నప్పుడు, చాలా డీప్గా వెళతారు. అలాంటిది ఇవాళ వరకు మీరు గమనించారనుకోండి, టర్కీలో 2 అతిపెద్ద భూకంపాలు వచ్చి ఉన్నాయి. సో మనము కూడా ఏంటి ఆపరేషన్ దోస్త్ అని మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎన్నో రకాలుగా సహాయాలు చేశారు. అలాగే పక్కన ఉండే సిరియాలో కూడా ఒక భూకంపము. ఇదంతా ఏంటి, మెడిటరేనియన్ సీ వద్ద ఉండే దేశాలు. సో ఆ చుట్టుపక్కల ఉండే మిడిల్ ఈస్ట్ దేశాలు అనండి, అటువైపు యూరోప్లో ఉండే దేశాలు ఇంక్లూడింగ్ రష్యా, ఈ ప్రాంతములో 2025లో చాలా పెద్ద సునామీ రాబోతున్నట్టుగా ఇవాళ అంచనా. అమ్మయ్య మనకేం కాలేదండి, భారత్ సేఫ్ అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. ఎందుకు అంటే మనమే పసిఫిక్ ఓషన్, ఇది అట్లాంటిక్ ఓషన్, ఇది ఇండియన్ ఓషన్ ఇలా మాట్లాడతాం. మీకు ప్రకృతికి, ఈ భూమండలానికి మీకు ఎక్కడ చూసినా కూడా నీరు, ఆ నీటి లోపల మీకు సునామీలు రావచ్చు. ట్రిగర్ అయ్యింది అనుకోండి, ఎన్నో దేశాల వైపు ఈ రాక్షస అలలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగ వీళ్ళ అంచనా ప్రకారము 22 దేశాలను ఇది ఎఫెక్ట్ చెయ్యొచ్చు. ఎక్కడో ఇండోనేషియాలో మీకు భూకంపము వస్తే, సునామీ వస్తే, ఇక్కడెక్కడో ఆఫ్రికా ఖండములో ఉండే ఒక దేశము, దాని పోర్ట్ టోటల్గా ధ్వంసం అయిపోయింది. మనము చెన్నైలో చూసాము, మా మిత్రుడి యొక్క నాన్నగారు వాకింగ్కి వెళ్ళారు, ఆయన తిరిగి రాలేకపోయారు. ఓకే, 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఈ వీడియో తను చూస్తున్నా పెద్దగా బాధపడ్డు. ఎందుకంటే మీకు ప్రకృతి ముందు, ఆ విలయ తాండవం ముందు మనం చేయగలిగింది ఏమీ లేదు. సో ఇలా జరిగింది. మరి ఇవాళ భారత్లో ఎన్నో సముద్ర తీరాల వద్ద పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి కదా, మరి ఆ నగరాలను కూడా వీళ్ళు లిస్టులో చేర్చారా? ఇప్పటి వరకు వార్తలు లేవు. మరి ఈ సునామీ, బాక్సింగ్ డే సునామీ, పురాణాలలో రాయబడిన సునామీ మళ్ళీ రాబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా, వస్తే పరిస్థితి ఏంటి? ఈ భూమండలంలో ఎన్ని భూకంపాలు రావచ్చు, ఎక్కడెక్కడ మీకు ఇలాంటి విధ్వంసం అనేదాన్ని మనము చూడొచ్చు. మరి మనము సేఫేనా? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.